Boss can be like Chelsea, boss in between. Boss can be like Chelsea. మెగాస్టార్ చిరంజీవి అలాగే విక్టరీ వెంకటేష్ గారు నటించిన మనశంకర వరప్రసాద్ అయితే 17వ రోజులోకి అడుగు పెట్టేసింది అనమాట. ఈ 17వ రోజు కూడా దుమ్ము దులిపేసింది. అసలు ఎంత గ్రాస్ రాబట్టింది, అసలు ఎంత కలెక్షన్స్ రాబట్టింది అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అలాగే సక్సెస్ఫుల్ డైరెక్టర్ మన అనిల్ రావుపూడి గారు ఎంత సక్సెస్ గా గ్రాండ్ సక్సెస్ అయ్యారు అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. ఇకపోతే చిరంజీవి గారి డాన్స్ కానీ, ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన వింటేజ్ లుక్ కానీ, అలాగే ఒక ఫాదర్ క్యారెక్టర్ అయినా కానీ, సో ఒక హస్బెండ్ క్యారెక్టర్ అయినా కానీ, సో ఒక ఆఫీసర్ గా కానీ, సో అన్నిట్లో కూడా సూపర్ గా నటించారు అనమాట. ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఆయన ఇది రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంత కామెడీ పండించడం, ఇంత వింటేజ్ లుక్, ఇంత స్టైలిష్ గా కనిపించడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు అనమాట. సో మనశంకర వరప్రసాద్ గా అనిల్ రావుపూడి గారు సక్సెస్ అయ్యారని చెప్పాలి. సో ఏ మాట కాబట్టి సక్సెస్ 100% అయితే సక్సెస్ అయ్యారు. ఇకపోతే కలెక్షన్స్ చాలా మంది ఫేక్ గా రిలీజ్ చేస్తున్నారు, ఫేక్ కలెక్షన్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఫేక్ కలెక్షన్స్ రిలీజ్ చేసి చాలా మంచి ప్రమోషన్స్ చేసుకుంటున్నారు అని అంటున్నారు. సో మీరు ఏమి మాట్లాడుతున్నా కానీ ఈ సంక్రాంతి విన్నర్ ఎవరైనా ఉన్నారంటే మాత్రం అది మనశంకర వరప్రసాద్ మూవీ, మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ గారి మూవీ. అలాగే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారి ఖాతాలను పడిపోయింది అనమాట. సో దాంట్లో ఎలాంటి డౌట్, ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే అసలు ఎలాంటి లేదనమాట. ఇకపోతే సీడెడ్, అలాగే నైజాం అండ్ ఏపీ అండ్ తెలంగాణ ప్రతి చోట కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే రాబట్టినాయి. డే 1 నుంచి ప్రీమియర్ షో దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే రాబట్టడం అసలు సెన్సేషనల్ క్రియేట్ చేసిందని చెప్పుకోవాలి. బాహుబలి రికార్డ్స్ అనుకోవచ్చు, సో మీరు ఎక్సెట్రా ఏదైనా అనుకోవచ్చు అనమాట. సో రామ్ చరణ్ గారి రికార్డ్స్ ని బ్రేక్ చేశారు. అలాగే సో మన ప్రభాస్ గారి రికార్డ్స్ ని, అలాగే ఎన్టీఆర్ గారి రికార్డ్స్ అన్నింటిని కూడా బ్రేక్ చేశారు అనమాట చిరంజీవి గారు అయితే. ఈ కలెక్షన్స్ అంటే సో సీనియర్ హీరోలు, ఇప్పుడున్న సీనియర్ హీరోలు ఇంత తక్కువ సమయంలో ఇంత హై కలెక్షన్స్, హై రెమ్యునేషన్స్, ఏదంటే రెమ్యునేషన్ కలెక్షన్స్ అని సో ఇలా రాబట్టడం అనేది సో వెరీ రేర్ అనమాట. చిరంజీవి గారు అది సో సక్సెస్ గా లీడ్ చేశారు. చాలా మంచిగా అనిపించింది అనమాట. సో కలెక్షన్స్ నేను కూడా ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో ఎంత వస్తుందా సో మనశంకర వరప్రసాద్ గారికి, ఎందుకంటే అంత హైప్, అంత బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. అలాగే ఎక్కువగా ప్రమోషన్స్ కూడా చేయలేదు అనమాట ఈ మూవీకి అయితే. సో గతంలో వేరే మూవీస్ చేశారు కానీ బట్ ఈ మూవీకి అంతగా ప్రమోషన్ చేయలేదు, అంత బజ్ క్రియేట్ అవ్వలేదు, అంత హైప్ క్రియేట్ అవ్వకపోయినా కానీ ఇంత కలెక్షన్స్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. సో అలాగే డాన్స్ కూడా ఇంత పర్ఫెక్ట్ గా, ఇంత నీట్ గా, సో సాంగ్స్ కానీ బాగా సెట్ అయ్యే సాంగ్స్ కూడా ఉన్న 3 సాంగ్స్ అయినా కానీ చాలా బాగా జనాల్లోకి, బాగా ఆడియన్స్ లోకి ఎక్కాయి అనమాట. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే సీడెడ్ అండ్ ఆంధ్ర అండ్ నైజాం ప్రతి చోట, తెలంగాణ చూసుకున్నట్లయితే ఈ 4 సరౌండింగ్స్ లో కలిపి కూడా ఈ 17వ రోజు సో 14.5 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది అనమాట. ఇక మిగతా స్టేట్స్, కర్ణాటక అయితే ఇంకా ఎక్కువ అయిపోయినాయి. సో కర్ణాటక అండ్ మిగతా ఆల్ స్టేట్స్ కలిపితే కూడా ఈ రోజు 17వ రోజు సో 5.6 కోట్ల కలెక్షన్స్ అయితే రాబట్టింది అనమాట వరల్డ్ వైడ్ గా. సో నార్త్ అమెరికాలో మాత్రం సో 13.5K అయితే సొంతం చేసుకుంది. ఇక అన్ని వరల్డ్ వైడ్ గా టోటల్ మొత్తం కలుపుకున్నట్లయితే 17వ రోజు వచ్చేసి 35.6 కోట్లను అయితే గ్రాస్ అయితే సో కలెక్ట్ చేసింది అనమాట. 35.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట ఈ 17వ రోజు. బట్ 15 రోజులకే మనకి సో 300 కోట్ల గ్రాస్ అయితే దాటారనమాట. 395 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేశారనమాట టోటల్ గా. సో ఈ 15 రోజులకి సో ఇప్పటికైతే 400 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది 17 రోజులకు కలిపి కూడా. సో ఇది ఫ్రెండ్స్ 17 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్ వీడియో. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే హైప్ బటన్ కనిపిస్తుంది, ఆ హైప్ బటన్ మీద క్లిక్ చేసి వెళ్ళిపోయింది అనమాట. అలాగే కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఇలాంటి కలెక్షన్స్ వీడియోస్, రిపోర్ట్ వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాబ్ ఇచ్చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.